ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎల్ఐసి కంపెనీ నుంచైతే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మనకైతే లేటెస్ట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో, మీరు ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చనమాట. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేకుండా, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చనమాట. ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మనకైతే గవర్నమెంట్ సంస్థ అయిన ఎల్ఐసి నుంచైతే రావడం జరిగింది. సో, వీటి యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీరు గనుక ఎల్ఐసిలో వర్క్ చేద్దాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కింద సంబంధించిన ఎల్ఐసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయితే మనకి ఈ జాబ్స్ అయితే రావడం జరిగింది. అంటే సూపర్వైజర్ జాబ్‌లకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. అంటే నేషనల్ కెరీర్ సర్వీస్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ కింద పనిచేసే అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట ఇది. సో, ఈ వెబ్‌సైట్‌లో మనకిక్కడ కంపెనీ నేమ్ చూసుకున్నట్లయితే ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని చెప్పేసి అయితే మనకి క్లియర్‌గా అయితే కనిపించడం జరుగుతుంది. సో, ఎల్ఐసిలో అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అంటే ఈ ఆర్గనైజేషన్ టైప్ అన్నమాట ఇది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు. మనకిక్కడ ఫైనాన్స్ అండ్ ఇన్స్యూరెన్స్ అండ్ అకౌంటింగ్ సర్వీసెస్ కింద అయితే ఇది రావడం జరుగుతుంది. సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫీల్డ్స్‌లో అయితే మీరు వర్క్ అనేది చేయడం జరుగుతుంది. కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసైతే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి స్కిల్స్ ఏముండాలంటే మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్‌కి తగ్గట్టు అయితే మీరు వర్క్ అనేది చేయాల్సుంటుంది. వీటికి సంబంధించిన జాబ్ టైటిల్ చూసుకున్నట్లయితే సూపర్వైజర్ అనే జాబ్ అయితే మనకి రావడం జరిగింది. అంటే జాబ్ టైటిల్ అన్నమాట ఇది. సెక్టార్ చూసినట్లయితే ఫైనాన్స్ అండ్ ఇన్స్యూరెన్స్ కిందైతే రావడం జరుగుతుంది. ఫంక్షనల్ రోల్ దీనికి సంబంధించిన ఫంక్షనల్ రోల్ చూసుకున్నట్లయితే ఇన్స్యూరెన్స్ ఏజెంట్ అని చెప్పేసైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మనకైతే ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌కి అయితే మీకు వర్క్ అనేది ఉండడం జరుగుతుంది. మనకి పోస్టెడ్ ఆన్ 10థ్ సెప్టెంబర్ 2024 అని చెప్పేసైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ త్వరగా అయితే అప్లై చేయండి. మనకిక్కడ పోస్టెడ్ ఆన్ డేట్ చూసుకున్నట్లయితే 10/7/2024 ఇదైతే పోస్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 8/10/2024 కల్లా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే 8 అక్టోబర్ కల్లా అయితే మీరు తప్పకుండా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎల్ఐసిలో జాబ్ చేయాలనుకుంటున్నట్లయితే వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీరైతే ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌కి అయితే వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా వర్క్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా ఇంటికాడ నుంచి మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్‌లో సో, వాళ్ళైతే అందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, ఎల్ఐసి జాబ్ ఎల్ఐసి నుండైతే ఇది రావడం జరిగింది. ఎల్ఐసిలో అయితే మీకు ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌కైతే పోస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో, మీరు చేసే ఇన్స్యూరెన్స్ పాలిసీస్‌ని బట్టి, సేల్స్ అండ్ మార్కెటింగ్స్‌ని బట్టి అయితే మీకు సాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎవరైతే ఎల్ఐసి ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరింకా ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా అప్లై చేయొచ్చు. పార్ట్ టైమ్‌గా కూడా అయితే మీరు ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా కూడా అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలైతే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ వీటికి సంబంధించిన జాబ్ అయితే మనకిక్కడ అప్లై అని చెప్పి కనబడుతుంది జరుగుతుంది. సో, మీరిక్కడ అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇదైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించిన లాగిన్ పేజ్ అనేది ఇక్కడ మనకి న్యూ యూజర్ ఆర్ సైన్ అప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా రిజిస్టర్ యాజ్ అని చెప్పేసి కనబడటం జరుగుతుంది. జాబ్ సీకర్ అని చెప్పేసి ఆల్రెడీ ఉండడం జరుగుతుంది. అది ఉంచేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ టైప్ అని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది. మీ మొబైల్ నంబర్ గాని, లేకపోతే పాన్ కార్డ్ గాని ఏదో ఒకటి ఇవ్వండి. మొబైల్ నంబర్ ఇచ్చేసిన తర్వాత అయితే మనకి ఇక్కడ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో, అంటే ఇక్కడ మీ మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నంబర్ ఇస్తే మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. మీరు పాన్ కార్డ్ ఇస్తే పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకి క్యాలెండర్ అయితే ఉండడం జరుగుతుంది. క్యాలెండర్ నుంచి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసి చెక్ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో, రిజిస్టర్ అయిపోయిన తర్వాత
మనకిక్కడ మళ్ళీ లాగిన్ అయితే కనబడడం జరుగుతుంది. లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చారో ఆటిలతో లాగిన్ అయ్యి ఇక్కడ మీకు క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ అయితే అయిపోవడం జరుగుతుంది. లాగిన్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే అప్లికేషన్ ప్రాసెస్‌కి సంబంధించిన రిక్వైర్డ్ డీటెయిల్స్ అనేవి అయితే అడగడం జరుగుతుంది. మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఏదైనా డాక్యుమెంట్స్ కూడా ఏమన్నా అప్‌లోడ్ చేయమంటే అవి కూడా అయితే అప్‌లోడ్ చేసేసి ఫైనల్‌గా అయితే సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఎల్ఐసీ నుంచి అయితే మనకి ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా వర్క్ చేసుకునే జాబ్ అయితే రావడం జరిగింది. సో, మీరు ఎంత ఇన్స్యూరెన్స్ ఏజెన్సీలో ఎన్ని సేల్స్ అండ్ మార్కెటింగ్‌కి సంబంధించిన వర్క్ చేస్తే అంత సాలరీ అయితే మీకు రావడం జరుగుతుంది. అంటే వీటికి సంబంధించి పర్సెంటేజెస్ అయితే మీకు రావడం జరుగుతుంది కమిషన్స్ లాగా కూడా. సో, ఎవరైతే ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా ఎల్ఐసీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మీ వాట్సాప్ గ్రూప్స్‌లో కూడా చాలా మందికైతే ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా అయితే వర్క్ చేయడానికైతే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.